అప్పుడు మీరు గూగుల్ క్రోమ్లో పోండి. ఇక్కడ పోయి మీరు आपने क्या करना है, डायरेक्टली गूगल पे में जाना है. మీరు ఏం చేయాలంటే గూగుల్ సౌండ్ వస్తుంది కదా, ఆప్నే గూగుల్ పే క్రోమ్ మీరు రావట్లేదు తెలుగు అంత హిందీ మాట్లాడాలి కదా. మనం ఫస్ట్ ట్రస్ట్ వాలెట్కు పోయి ఆ ట్రాన్ లింక్లో ఎక్కడైనా పోయి మనం ఫస్ట్ ట్రాన్ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. కింద పెడతాం. ట్రాన్ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. ఎక్కడ ఉంటుంది అది? ఇట్లా ఓపెన్ అవుతుంది పేజు. ఇది ట్రాన్ క్లిక్ చేసి రిసీవ్డ్లో పోయి అడ్రస్ని కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత క్రోమ్లో రండి. xbrowse.io క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా కింద ఓపెన్ ఎ న్యూ అకౌంట్ అనే ఒక బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ ట్రాన్ అడ్రస్ని ఇక్కడ పెట్టేసేయండి. ఎలాంటి పరిస్థితుల్లో కాపీ పేస్ట్ చేయండి, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ తప్పు కొట్టడానికి నీ డబ్బులు పోయినట్టే. ఇక్కడ మీరు ఏమి పై చేయడానికి రాదు. ఒకవేళ మీరు ఎంత ప్రాఫిట్ తీసుకున్నా ఆ అడ్రస్కి నీకు తీసుకోవడానికి వీలుండదు. అందుకోసమే నేను ఏం చెప్తానంటే ట్రాన్ అడ్రస్ని నీట్గా కాపీ చేసుకుని పేస్ట్ చేసే ప్రాసెస్ కొట్టండి. ప్రాసెస్ కొట్టిన తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోవాలి? స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టి, ఎందుకంటే ఎవరో మనం ఐడి కొడతారు, ఎవరో నీ ఐడి వేస్తాను రా వేసి ఇస్తారు. మనకి ఎట్లా ఉంటుందంటే వారు కూడా పార్ట్నర్ని మన అకౌంట్లో ఏమైనా తేడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో మీ పాస్వర్డ్ని మార్చేసుకోవాలంటే ఈ 6 డిజిట్ కోడ్ అనివార్యం. ఈ 6 డిజిట్ కోడ్ని మీరు పోగొట్టుకున్నారనుకోండి, మీ అకౌంట్ పోయినట్టే. అందుకోసమే ఈ స్క్రీన్ షాట్ మాత్రం మీరు ఎప్పుడైనా భద్రంగా పెట్టుకుంటేనే మనకి ముందుకు పాస్వర్డ్ మార్చాలంటే వీలు వస్తుంది. ఎవరికైనా మీ పాస్వర్డ్ తెలిసినా వారు మార్చుకోవడానికి కుదరదు. ఈ కోడ్ కూడా మీరు మార్చుకోవచ్చు, అది లోపల ఉంది, చూపిస్తాను. ప్రస్తుతానికి దీన్ని ఫస్ట్ స్క్రీన్ షాట్ దీన్ని తీసుకొని భద్రంగా కొట్టుకోండి. VWSXZU ఇలా కోడ్ ఉంది కదా, ఇది మీకు సేఫ్గా పెట్టుకోండి. ఇది పోయినట్టుకోండి, అకౌంట్ పోయినట్టే. నెక్స్ట్ ఏం చేయండి, ప్రాసెస్ కొట్టండి. ప్రాసెస్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఏమి ఉండదు. డైరెక్ట్ ట్రాన్ అడ్రస్ తోటే జాయిన్ అవుతాను కాబట్టి అది చాలా పెద్దగా ఉంటుంది, మైండ్లో పెట్టుకోవడం కుదరదు, రాయడం కూడా కష్టం. అందుకోసం కంపెనీ మనకు ఆప్షన్స్ ఇచ్చింది, క్రియేట్ యువర్ యూజర్ నేమ్ అని. ఆ యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఆ యూజర్ నేమ్ ఎవరైనా తీసుకుంటే వేరేది, ఇది వేరే పలానా కోసం తీసుకున్నాడండి మీరు కొత్తది వేసుకోండి అని చెప్తుంది. మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోండి. నేనేం పెడతాను, GUBBI గోల్డ్ అని పెడతాను. పాస్వర్డ్ని నేనేం చేస్తాను, 123456XZ అని పెడతాను. తర్వాత ప్రాసెస్ చేస్తాను. ఇది కూడా మైండ్లో గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయింది, కంగ్రాచులేషన్, యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇది రాగానే గో టు హోమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నౌ ట్రేడ్ 0 అంటే ఇప్పుడే జాయిన్ అయిన కాబట్టి మీరు ఎక్కడేం రోబోటిక్ కొనుక్కోలేదు, అందుకోసం స్టార్టింగ్ ఏమి ఇవ్వదు. కిందకి రండి, బై నౌ రోబోటిక్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ వస్తుంది. ఒకటి ఉంది ఆన్లైన్ పేమెంట్, రెండోది వచ్చి ఆఫ్లైన్ పేమెంట్. ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, సెకండ్ వచ్చేసి ఆఫ్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్లో ఏమవుతుందంటే గేట్వే ద్వారా పేమెంట్ అవుతుంది. అడ్మిన్ 1 2 3 4 5 6 ఇక్కడ 2 రకాల పేమెంట్ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్, కింద ఆఫ్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అంటే ఏంటి, గేట్వే ద్వారా పేమెంట్ చేయడము. ఆన్లైన్ పేమెంట్ చేసి ఛార్జెస్ పడతాయి. దాదాపు మీరు 1000 ట్రాన్ తోటి రోబోటిక్ ట్రాన్ కొనాలంటే మీకు 1050 వరకు పడవచ్చు. ఆఫ్లైన్లో నో ఛార్జెస్. అందుకోసం నేనేం చేస్తా, ఆఫ్లైన్ క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని
ట్రాన్ లింక్స్కి ఏ అకౌంట్ మీరు ట్రాన్ ఉన్నాయో వాటితోటి క్యాన్ చేసి ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ పెట్టి తర్వాత యాష్ అడ్రస్ని టైప్ చేసి ప్రాసెస్ కొట్టంగానే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దాదాపు ఒక 5 సెకండ్ నుంచి 5 మినిట్స్ లోపల మీకు అది అకౌంట్ అప్రూవల్ అయిపోతుంది. ఒకవేళ అప్రూవల్ అయిపోయిందనుకోండి మీకు ఇక్కడ వచ్చేది 2 నిమిషాలు ఆగండి, చూడండి ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుందా, మళ్ళీ అక్కడ పోవండి, ఇక్కడ రోబోటిక్ ఇంకా అకౌంట్ యాక్టివ్ అవ్వలేదు కాబట్టి అది బటన్ ఉంటుంది. ఆఫ్లైన్ నేను పేమెంట్ చేసిన కింద చూస్తున్నా ఇంకా ప్రాసెస్ ఉంది, 2 నిమిషాలు ఆగండి, ఆటోమేటిక్ అయిపోతుంది. హోమ్ పేజ్లో పోతా అయి చూడండి నౌ ట్రేడ్ 1000 TRX అని వచ్చేసింది. ఇప్పుడు మీరు స్టేజ్ 1 ఎక్స్బ్రో, స్టేజ్ 1 ఎక్స్బ్రో, స్టేజ్ 3 ఎక్స్బ్రో, స్టేజ్ 1 ఎక్స్బ్రో, స్టేజ్ 2 ఎక్స్బ్రో, స్టేజ్ 3 3 రకాలు ఉందంటే స్టేజ్ 1లో మీరు 1000 TRX పెట్టేసి సాఫ్ట్వేర్ కొన్నారు కాబట్టి కంపెనీకి 1000 TRXని ఫ్రీ ఇస్తుంది అనమాట. 1 TRX = 1 ఎక్స్బ్రో అంటే 1 ఎక్స్బ్రో 1 ట్రాన్కి సమానం అనమాట. అప్పుడు ఇక్కడ మీరు 1000 ఎక్స్బ్రో కొన్నారు కాబట్టి 1000 TRX తోటి మీరు సాఫ్ట్వేర్ కొన్నారు కాబట్టి 1000 ఫ్రీగా ఇచ్చింది ట్రాన్. అంటే మీకేం ఇక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ట్రేడ్ కోసం 1000 ట్రాన్ పెట్టినారు అంతే. అది మీ ట్రాన్ అది అంటే సాఫ్ట్వేర్ కొన్నారు, కంపెనీకి ఫ్రీగా ఇచ్చింది. ఎందుకంటే ఇది కొత్త కంపెనీ కాబట్టి ఇది కూడా పెరగాలి కదా, క్రౌడ్ రావాలి, పబ్లిక్ వస్తే నా పెద్ద లెవెల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు దాదాపు బిట్కాయిన్ ఎన్ని ఇయర్ అయింది, ఇయర్ కాబట్టి ఆ వాల్యూ పెట్టింది. ఆయన తోటి EST పెట్టేసి ఒక 6 ఇయర్స్ అయింది, 6 ఇయర్స్ ఈ వాల్యూకి పోయింది. టాన్ కూడా పుట్టి 6 ఇయర్స్ అయింది, అందుకోసం మేము వాల్యూ అట్లా పెరగాలంటే ఏ కంపెనీకైనా క్రౌడ్ కావాలి. ఆ క్రౌడ్ కోసం ఏం చేస్తాడో ఏమైనా ఒకటి ఇస్తే కదా ఎవరైనా వచ్చేది. అందుకోసం మీకు ట్రేడింగ్ చేయడానికి ఆయన నీకు ఫ్రీ TRXని ఫ్రీగా ఇస్తాడు. అంటే ఎక్స్బ్రో నీకు 1000 ఉన్నాయి. స్టేజ్ 2 అంటే ఏంటి? స్టేజ్ 2 అంటే వెరీ సింపుల్, మీరు ఎన్ని మందినా రెఫరల్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా కింద వచ్చేసి రెఫరల్ లింక్ ఉంది చూడండి. వాట్సాప్లో షేర్ చేయొచ్చు, టెలిగ్రామ్లో షేర్ చేయొచ్చు, ఫేస్బుక్లో చేయొచ్చు, ట్విట్టర్లో చేయొచ్చు, కాపీ కూడా చేసుకోవచ్చు. ఎన్ని మంది అయినా మీరు కాపీ చేసుకోండి, రెఫరల్ చేయండి. ఆ రెఫరల్ చేసిన వాడు ఎవరెవరు సాఫ్ట్వేర్కి ఉంటారో వారి దగ్గర ప్లస్ అయ్యింది. ఎగ్జాంపుల్ మీరు 5 మెంబర్స్ చేసినారో 5000 ఉంటుంది, 10 మెంబర్స్ చేస్తే 10,000 ఉంటుంది, 1,00,000 మంది చేస్తే 10 lakhs 1000 1 CR ఉంటుంది. అట్లా సేమ్ వారు కూడా రెఫరల్ చేస్తారు కదా, అది స్టేజ్ 3 అంటాం మనం. ఎగ్జాంపుల్ నేను 10 మెంబర్స్ చేసిన సెకండ్ నాకు 10,000 కనపడుతుంది. అదే రీతిగా వారు 10 మెంబర్స్ 100 మెంబర్స్ జాయిన్ చేసిన 1,00,000 ఇక్కడ కనపడుతుంది. అంటే మీరు ఫస్ట్ స్టేజ్ ఉన్న 1000, సెకండ్ స్టేజ్ ఉన్న 10,000, మళ్ళీ థర్డ్ స్టేజ్ ఉన్న 1,00,000 కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు యాక్టివ్ అయినారు, కిందకు రండి. ఇది చేంజ్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మీరు పాస్వర్డ్ అదే చెప్పాను కదా, అక్కడ బయట కోడ్, ఆ బయట కోడ్ కొడితేనే పాస్వర్డ్ మారితే కొంచెం తేడైన పాస్వర్డ్ మారదు. అదే రకంగా మళ్ళీ యూజర్ నేమ్ కావాలంటే ఇప్పుడు యూజర్ నేమ్ అందరికీ తెలుసండి, నేను మార్చేసుకున్నా అంటే యూజర్ నేమ్ కూడా మార్చేసుకోవచ్చు. ఎన్ని మంది రెఫరల్ చేసినారో, సబ్ రెఫరల్ అంటే వారు రెఫరల్ చేసిన టీం ఎన్ని మెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. స్టేజ్ 2 ట్రాన్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఈ ప్రాఫిట్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనము గో టు రోబోటిక్ ట్రేడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇప్పుడు నేను ఎంత పెట్టినాను, 1000 పెట్టినాను. అంటే నేను ఎవరు రెఫరల్ చేయాలి, నేను ఒకటే ఉన్నాను, నేను 1000 పెట్టుకున్నా, అందుకంటే 1000 మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ వేరే చేస్తే అక్కడ చూపించేవాది 50. ఇక్కడ రాసినట్టు చూడండి, స్టేజ్ 1 ఫండ్ 100%, స్టేజ్ 2 ఫండ్ 50%, స్టేజ్ 3 ఫండ్ 25%. అంటే మీరు ఎన్ని పెట్టినారు, ఇక్కడ నేను ప్యాకేజ్ తీసుకుంటేనే ఆప్షన్స్ లేదు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్. మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ కొనాలి, మీకు 1000 ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఎవరిది అకౌంట్ అయినా 1000 ఉంటుంది. స్టేజ్ 2 ఫండ్లో ఎన్ని మంది రెఫరల్ చేసినారు, ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది రెఫరల్ చేసినా 20,000 ఉంటుంది. 10 మంది రెఫరల్ చేస్తే 10,000 ఉంటుంది. ఆ 10,000 కూడా ట్రేడ్ పోతుంది అనమాట. అదే రకంగా వాళ్ళు 10 మెంబర్ చేసినారు, 100 మెంబర్ ఉన్నారు అంటే 1 నుంచి 1000 ఎంత 1,00,000. ఆ 1,00,000 స్టేజ్ 2లో ఉంటుంది, అది కూడా నీకు ట్రేడ్కి పోతుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో 1000, సెకండ్ స్టేజ్లో 10,000, థర్డ్ స్టేజ్లో 1,00,000, ఇట్లా 3 స్టేజ్లు స్టేడ్ అవుతుంది. ఫండ్ ఎట్లా ఇస్తాడు, మీరు నీకు 1000 ఫస్ట్ స్టేజ్ ఉంది 100%. అంటే ఎగ్జాంపుల్ 1% ఇప్పుడు నాకు దొరుకుతుందండి, ఇప్పుడు బటన్ కొట్టుకుంటే అంటే ఇప్పుడు చూడండి బటన్ వాల్యూ ఎక్కడ చూడాలి, నౌ గెట్ ప్రాఫిట్ వాల్యూ ఉంది కదా, అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది 76 ఉంది, 0.76 అంటే ఇప్పుడు కొంటే 0.7% అనమాట, 7.5% అనమాట. అంటే
నాకు 100% అంటే నా డబ్బుల మీద నాకు 100% దొరుకుతుంది. అది వాల్యూ మారుతుంటుంది. చూడండి, అప్పుడు 7.6 అయింది. ఇట్లా వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. కేర్ఫుల్గా చూసుకోండి. ఎప్పుడు ఎక్కువ ఉంటుందో అప్పుడే ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ 0.2 కొట్టుకుని అబ్బో ఏమో ఇట్లా అయింది భగవంతుడు 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తూ కూర్చుంటే అది ట్రేడింగ్ కదా, ఎక్కుతుంటుంది, కిందకు వస్తుంటుంది, పైన చూడండి ఈ గ్రాఫ్ బట్టి ఉంటుంది. అందుకోసమే ఈ గ్రాఫ్ నీకు అర్థం కాదు కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ చూపించడానికి ఒక స్పెషాలిటీస్ ఇచ్చాడు, స్పెషాలిటీ చేసినాడు. ఆ స్పెషాలిటీ వల్ల మనకి ఏమవుతుంది, గ్రాఫ్ నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. అంతే ట్రేడర్ అంటే ఏంటి, ఆ కడ్డీ చూడాలి, అట్ట పోయిందిరా, అమ్మో పోయిందా లేదా, అవన్నీ అర్థం కాదు, చాలా కాంప్లికేటెడ్. అందుకోసమే టెక్నాలజీ మారింది. ఇవి ఏం చేసినారు, గ్రాఫ్ లేకుండా మీరు ట్రేడ్ చేయొచ్చని ఇక్కడ వాల్యూ చూపిస్తారు. చూడండి, నేను ఇప్పుడు 0.6 కొట్టంగానే జనరేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కొట్టంగానే జనరేట్ సక్సెస్ఫుల్ ఎంత వచ్చింది, కిందకి రండి. ఎస్ 6.94 దొరికింది. అంతే ఈ రోజు నా ప్రాఫిట్ అనమాట 6.9 దాదాపు 7 ట్రాన్ అర్న్ చేసిన. ఒకవేళ నా టీం ఉంటే నాకు దొరికేది ఎంత, కూడా వచ్చేది. ఇది ఎట్లా వస్తుందంటే నాకు ఇండివిజువల్ వచ్చింది. ఇక్కడ మీరు ట్రేడ్ పోయినప్పుడు నేను పెట్టిన డబ్బులు 100% అంటే 6.9 వచ్చింది. ఒకవేళ నా స్టేజ్ 2 ఉంటే దాదాపు ఒక 10 మెంబర్ అనుకోండి, 10,000 ట్రాను, అక్కడ 6.9 నాకు 30 ట్రాన్ ఇక్కడ వస్తుంది. స్టేజ్ 3లో 25% అంటే నా పెట్టిన డబ్బుల నుంచి 100%, నా రెఫరల్ టీం నుంచి పెట్టిన డబ్బుల నుంచి నాకు 50%, అలాగే వారు రెఫరల్ నుంచి 25, అంటే 3 స్టేజ్లు మనకు ఇస్తాడు. ఫస్ట్ స్టేజ్ అంటే నేను పెట్టిన డబ్బులే. మళ్ళీ కన్ఫ్యూజ్ చేసుకోవాలి, MLM లీడర్ ఎట్లా ఆలోచన చేస్తారంటే ఫస్ట్ స్టేజ్ అంటే నేను పెట్టిన టీము అనుకుంటారు. ఇట్లా అట్లా కాదు, ఇది MLM ప్లాన్ కాదు కాబట్టి ఇట్లా చెప్తున్నా. ఫస్ట్ స్టేజ్ అంటే మీరు పెట్టిన డబ్బులు, కంపెనీ పెరగాలి కాబట్టి కంపెనీ నీకు రెఫరెన్స్ చేస్తే ట్రేడ్ అవకాశం ఇస్తారని చెప్పింది. మీరు ఎన్ని మందికి రెఫర్ ఇస్తారు, అది సెకండ్ స్టేజ్. వారు ఎన్ని పెట్టినారో, ఎక్కడ 20 మంది రెఫరల్ చేసిన 20,000 అంటే 20,000 1% అయితే ఎంత, $200. $200 50% $100. ఇట్లా ఫస్ట్ స్టేజ్కి 100%, సెకండ్ స్టేజ్కి 50%, థర్డ్ స్టేజ్కి 25% వస్తుందన్నమాట. అది నీకు లాస్ట్కి రాసి చూపిస్తాను. ఇది ఈ రకాలు మీరు ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేసిన డబ్బులు హోమ్ పేజ్కి వస్తుంది కదా. ఇక్కడ మీరు మళ్ళీ ఒక ఆప్షన్స్ ఇచ్చినాడు. ఏంటి, టోటల్ ట్రేడ్ కింద లాస్ట్కి ఉంది కదా, టోటల్ ట్రేడ్ కింద కన్వర్టింగ్/విత్డ్రా అని పెట్టినాడు. వాట్ ఈస్ కన్వర్టింగ్ స్టార్ట్ అండ్ విత్డ్రా, అప్పటిని కొట్టండి. కొట్టింతలోకి ఏం తెలుస్తుంది, 2 రకాలు ఉంది. ట్రాన్స్ఫర్ టు ఎక్స్ప్రో, ఎక్కడికి, హోమ్ పేజ్లో 1000 ఉన్నాయి కదా, ఇది పెరిగించుకోవచ్చు. మీరు 1000 కాదు, ఎప్పుడే పెరిగించుకోవాలంటే మీరు అరేంజ్ చేసిన ట్రాన్లు ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు 6 ఉన్నాయి కదా, 6ని కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వద్దండి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని విత్డ్రా చేసుకుంటా, కిందకి రండి. కిందకు వస్తే స్వైప్ టు TRX అంటే TRXకి నేను కొట్టుకుంటా. అంటే ఇక్కడ 6 కొట్టి మీరు పాస్వర్డ్ అని కొట్టుకోండి. మీరు జాయిన్ అయితే పెట్టరు కదా TRX అడ్రస్, ఆ అడ్రస్కి వెళ్ళిపోతాయి. సెకండ్లు వెళ్ళిపోతాయి. ఒక 5 సెకండ్ నెట్వర్క్లో ఉంటే 5 to 10 సెకండ్ అవుతుంది. 5 నిమిషాలు అవ్వచ్చు, 24 కూడా అవ్వచ్చు. అంటే అన్ని డబ్బులు నీకు వస్తాయి, విత్డ్రా కొట్టంగానే వస్తాయి. కానీ ఇక్కడ ఒకటి అడిగాడు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్ ప్లీజ్ సెండ్ యువర్ ఈమెయిల్ ID ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. అర్థం ఏంటి, ఒకవేళ కొన్ని ఎర్రర్స్ వస్తాయి ప్రాసెస్ ఆగుతున్నప్పుడు, ఇంటర్నెట్లో స్లో వల్ల. ఇప్పుడు ఫోన్పే ఆగుతుంది కదా, డబ్బులు కొట్టుంటే హ్యాంగ్ అయిపోతే ఆ డబ్బులు పోదు అనుకుంటాడు, నేను పంపించనుకుంటా, అది 3 రోజులతో మనకి వెనక్కి పడుతుంది. అందుకోసమే అలాంటి ఎర్రర్ వస్తే కంపెనీ కమ్యూనికేషన్ చేయాలి కదా, అందుకోసమే ఈమెయిల్ మొబైల్ నెంబర్ అడుగుతాడు. అక్కడ మీరు ఈమెయిల్ మొబైల్ పెట్టి విత్డ్రా, ఒకవేళ డమ్మీ పెట్టారనుకోండి కమ్యూనికేషన్ దొరకదు, నీ ట్రాన్ పోతాయంటే. అందుకోసమే నీ ఒరిజినల్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ పెట్టి ప్రాసెస్ కొట్టండి. 5 సెకండ్లు 24 అవర్లు నీకు టాన్ వచ్చి ఇట్లా మీరు డైలీ అర్న్ చేయొచ్చు. ఇది బ్యూటీ ఆఫ్ ది ప్లాన్. ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, ఆ వాట్సాప్ నెంబర్లో మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు. నాకున్న నాలెడ్జ్ పెట్టి, ఎందుకంటే కంపెనీకి తెలుగు భాష తెలీదు, నాకు తెలుగు భాష అయితే నేను తెలుగు వాళ్ళు కాబట్టి నాది ప్రాపర్ హైదరాబాదు, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. నేను ఉండేది దుబాయ్లే, కానీ నా ఫ్రెండ్ ఒకడు అక్కడ స్టార్ట్ చేస్తానన్నాడు, నాకు తెలుగు వీడియో కావాలంటే అది బాగుంది ప్లాన్ చేస్తాను, అందుకు నేను తెలుగు చేసి పెట్టేసిన. ఇప్పుడు నేను హైదరాబాద్లో అయితే ప్రస్తుతంగా దుబాయ్లో ఉంటాను, కానీ నా ఫ్రెండ్ నా ఆఫీస్ పక్కనే ఉంది. చాలా సూపర్ కంపెనీ, ఇంటర్నేషనల్ మాదిరిలాగా ఉంది. ఇంకా 5 ఇయర్స్ పోయిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ కంపెనీ కెపాసిటీ ఏంటండి. 5 ఇయర్స్ ఈ కంపెనీతోటి ఉంటే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు. అంటే మీరు ఈ కంపెనీలో మీరు ఎట్లా అర్న్ చేయొచ్చు అంటే 100 ట్రాన్ డైలీ, లక్ ఉంటే 1,00,000 ట్రాన్ డైలీ కూడా మీరు చేయొచ్చు. ఇది బ్యూటీ ఆఫ్ ది ప్లాన్. తర్వాత రెడ్ బటన్ ఉంది కదా, ఈ లాగౌట్ లోగో ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి పోతుంది. ఈ రెడ్ బటన్ కొడితే లాగౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లా చేసామన్నా ఖర్చులాగా చూడదా ఇది పట్టుకో
నీ ఉంది కదా, నువ్వు ఉన్నావు కదా, భయపడుతుంది పాప. నిన్న దొరికింది కదా, మీరున్నావు కాబట్టి ఇసుకుపడుతుంది. చూసినావా? వాట్సాప్ కేబుల్ లేదా నీది? వాడికి వాట్సాప్ రాదనుకుంటా. 14 minutes ఉంది వీడియో. వస్తుందా 14 minutes వీడియో? రికార్డ్ అవ్వలేదా? ఇవన్నీ జల్దీ కంప్లీట్ చేద్దాము. ఇంకా చాలా పిల్లలు ఉన్నాయి. తెలుగు సార్ కదా, హిందీది కావాలా? ఏం చేస్తున్నా? వీడియో నా బండి అవలేదా? ఇదేలే ఇదే అదేనా?